హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఆల్రెడీ ముందు వీడియోలో పోస్ట్ చేశాను కదండి, మనకు వచ్చిన 2 ఆర్డర్స్ కోసం నేను బ్యాంగిల్స్ అలాగే మెటీరియల్ అనేది తెప్పించాను అనేది. సో ఈరోజు అయితే వాటి మేకింగ్ వీడియో అయితే పెడుతున్నాను. సో ఆల్రెడీ నేను ముందు వీడియోలోనే మీకు చెప్పాను. సో నాకు వీడియో అనేది లెందీగా లేకపోతే మొత్తం బ్యాంగిల్స్ మేకింగ్ వీడియో అయితే చేసేస్తాను అని. కాకపోతే చాలా లెందీ అయిపోతుందండి 2 వీడియోస్ అనేది మేకింగ్ వీడియోస్ చేయడానికి. సో అందుకని చెప్పేసి పార్ట్ 1 పార్ట్ 2 అయితే పెడుతున్నాను. సో మనకు వచ్చిన 2 ఆర్డర్స్ బ్యాంగిల్స్ అన్నిటిని కూడా నేను ఇలా సిల్క్ థ్రెడ్తో వ్రాపింగ్ అయితే చేసేసానండి. సో చూస్తున్నారు కదా, వ్రాప్ చేశాక ఫినిషింగ్ అనేది ఎంత బాగుంది అనేది. సో మీరు ఒకవేళ ఈ సిల్క్ థ్రెడ్ అనేది ఎలా వ్రాప్ చేసుకోవాలి అనేది క్లియర్గా కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి. నేను మీకు ఫర్దర్ వీడియోస్లో అయితే క్లియర్గా ఎక్స్ప్లెనేషన్తో వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ అలాగే 6 కట్కి 4 కట్కి 2 కట్కి 1 కట్కి మనము ఎన్ని థ్రెడ్స్ అంటే ఎన్ని స్ట్రాండ్స్ థ్రెడ్స్ తీసుకొని మనము ఈ బ్యాంగిల్స్కి వ్రాప్ చేయాలి అనేది కూడా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి. నేను ఆ వీడియో కూడా మీకు ఫర్దర్ వీడియోస్లో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తానండి. సో ఇప్పుడైతే మన ఫస్ట్ ఆర్డర్ని ఎలా డిజైన్ చేసుకోవాలనేది చూద్దామండి. సో మేకింగ్ వీడియో ఎలా చేయాలి ఏంటి అనేది. సో మన పర్పుల్ కలర్ బ్యాంగిల్స్లో 2/4లో 2 బ్యాంగిల్స్, 2/6లో 2 బ్యాంగిల్స్ చేయమన్నారు. సో ఇప్పుడైతే వాటిని ఎలా చేసుకోవాలనేది చూద్దాము. సో 4 బ్యాంగిల్స్ ఒకే డిజైన్ అండి. సో ఇప్పుడు ఒక బ్యాంగిల్ని ఎలా డిజైన్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే గమ్ అప్లై చేసుకొని రెక్టాంగిల్ స్క్వేర్ కుందన్స్ ఉంటాయి కదా, సో ఆ కుందన్స్ అయితే తీసుకొని సెంటర్లో ఇలాగ మనము అంటించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే పర్పుల్ కలర్ 6కి ఐ షేప్ కుందన్స్ తీసుకున్నానండి. నెక్స్ట్ అలాగే గ్రీన్ కలర్ కూడా 6కి ఐ షేప్ కుందన్స్ తీసుకున్నాను. సో కస్టమర్ చెప్పిన కలర్నే చూస్ చేసుకున్నానండి. సో వాళ్ళు ఏ కలర్ అయితే చేయమన్నారో సేమ్ అదే కలర్ చేస్తున్నాను. సో వాళ్ళు నాకు రిఫరెన్స్ పిక్ కూడా పెట్టారు సేమ్ ఇలానే చేయాలని. సో మీకు పక్కన కూడా యాడ్ చేస్తున్నాను చూడండి, సేమ్ ఇలానే చేయమని చెప్పారు. సో నేను మొత్తం చేసిన తర్వాత కూడా సేమ్ అలానే వచ్చిందండి. సో అలా వచ్చిందా లేదా అనేది మీరే కింద కామెంట్ చేయండి. సో నేనైతే బ్యాంగిల్ మొత్తం కూడా రెడీ చేసేసాక కస్టమర్కి అయితే పిక్ అయితే పంపించాను. సేమ్ రిఫరెన్స్ పిక్లో ఎలా ఉందో సేమ్ అలానే చేశారు మేడం అని చెప్పారు. సో కస్టమర్ ఇచ్చిన రివ్యూ ద్వారా నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. సో మీరు కూడా మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కింద కామెంట్ చేయండి. సో నాకు కూడా చాలా హ్యాపీ అవుతుంది. నెక్స్ట్ అలాగే కొంచెం మోటివేషన్ చేసినట్టుగా కూడా ఉంటుందండి. సో మీరు కూడా నాకు ఏమైనా ఆర్డర్స్ ఇవ్వాలనుకుంటే పైన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. వెరీ రీజనబుల్ ప్రైస్లో నెక్స్ట్ అలాగే మీకు నచ్చిన డిజైన్లో అయితే చేస్తానండి. సో మేకింగ్ చూస్తున్నారు కదా, మనం యూజ్ చేసిన రెక్టాంగిల్ కుందన్స్ సెంటర్లో పెట్టుకుంటూ గ్రీన్ నెక్స్ట్ అలాగే పర్పుల్ కుందన్స్ని సైడ్ పెట్టుకోవాలండి. సో గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ కుందన్స్ని మనం ఇలా డిజైన్ చేసేసుకున్నాక నెక్స్ట్ మనకి ఖాళీ అనేది కనిపిస్తుంది కదండి ఈ కుందన్స్ మధ్యలో, ఈ గ్యాప్లో మనము సర్కిల్లో రౌండ్లో 3mm సైజు గోల్డ్ కలర్ కుందన్స్ అనేవి తీసుకోవాలండి. సో మీరు ఇక్కడ గోల్డ్కి బదులుగా వైట్ కలర్ కూడా తీసుకోవచ్చు, నెక్స్ట్ వేరే కలర్ ఏదైనా తీసుకోవచ్చండి. కాకపోతే మనకి కస్టమర్ ఇచ్చిన పిక్ ప్రకారం మనం చేయాలి కాబట్టి ఈ కలర్ కుందన్స్ అయితే నేను చూస్ చేసుకున్నాను. సో ఇలాగైతే మనం కుందన్స్ 3mm సైజులోవి అంటించేసుకున్నాక నెక్స్ట్ మనము గ్రీను నెక్స్ట్ అలాగే పర్పుల్ కుందన్స్ యూజ్ చేసాం కదండి. సో ఆ గ్యాప్ అనేది ఉంది కదా, ఆ గ్యాప్లో మనము జర్కన్ స్టోన్స్ అనేవి అంటించుకోవాలండి వైట్ కలర్వి. సో ఈ జర్కన్ స్టోన్స్ అంటించిన తర్వాత డ్రై అయిన తర్వాత లుక్ అనేది చాలా బాగా అనిపించింది. సో నాకు మోస్ట్ హైలైట్ ఈ జర్కన్ స్టోన్స్ అనే అనిపించిందండి. సో చాలా హైలైట్ అయ్యింది ఈ జర్కన్ స్టోన్స్ అనేవి. మనకి ఆ కుందన్స్ రెండింటికి మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో అంటించుకోవడం వల్ల సో మొత్తం కూడా డ్రై అయిపోయిన తర్వాత లుక్ అయితే చాలా బాగుందండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనం జర్కన్ స్టోన్స్ అన్నిటినీ కూడా అంటించేసుకున్నాము బ్యాంగిల్ చుట్టూ కూడా.
సో ఇప్పుడు డ్రై అయిపోయిన తర్వాత లుక్ ఇలా ఉంటుందండి. సో చూసారు కదా, సేమ్ మనకి రిఫరెన్స్ పిక్లో ఎలా ఉందో సేమ్ అలానే వచ్చాయి బ్యాంగిల్స్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చాయి. సో ఈ లాస్ట్లో చూపిస్తానండి ఈ డిజైన్స్ అన్నీ కూడా ఎన్ని బ్యాంగిల్స్ చేశాను అనేది. ఇప్పుడు నెక్స్ట్ బ్యాంగిల్ మేకింగ్ వీడియో అయితే చూసేద్దాము. నెక్స్ట్ ఇది కూడా 2 కట్లో కరువు అండి. కరువు బ్యాంగిల్ తీసుకొని థ్రెడ్ వ్రాపింగ్ అయితే చేసేసాను. సో ఇది వచ్చేసి మనము 4 సైడ్స్ కూడా మనము ఈక్వల్గా ఉండే విధంగా డిజైన్ చేసుకోవాలండి. ఆల్రెడీ నేను మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. 4 సైడ్స్ కూడా డిజైన్ అనేది ఈక్వల్గా ఉండే విధంగా. సో ఇప్పుడైతే నేను గమ్ అప్లై చేసేసుకొని 3 mm సైజులో రౌండ్ కుందన్స్ ఉంటాయి కదండి, రౌండ్ కుందన్స్ని అయితే అంటించుకుంటున్నాను. ఈ 4 సైడ్స్ మనం గమ్ అప్లై చేసుకున్నాం కదా, ఈ 4 సైడ్స్ కూడా సేమ్ ఇలానే అంటించుకోవాలి. సో చూడండి, మనమైతే కుందన్స్ అనేవి 4 సైడ్స్ కూడా అంటించేసుకున్నాం కదా. ఇప్పుడైతే నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దాము. ఇప్పుడు వైట్లో 6కి ఐ షేప్ కుందన్స్ అనేవి తీసుకోవాలండి. తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గమ్ అప్లై చేసుకొని 6కి ఐ షేప్ కుందన్స్ అనేవి అంటించుకోవాలి. సో ఇదైతే పెద్దగా డిజైన్ అయితే ఏం కాదండి, కాకపోతే చాలా సింపుల్గా ఉన్నా కూడా చాలా ఎలిగెంట్గా ఉంటుందండి. ఈ డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లాస్ట్లో చేసిన తర్వాత నాకే చాలా బాగా అనిపించింది. కాకపోతే చూడడానికి చేయడానికి చాలా సింపుల్గా ఉంటుంది వర్క్ అనేది. సో ఫైనల్ లుక్ అయితే చాలా బాగుంటుందండి. సో 4 సైడ్స్ కూడా మనం సేమ్ ఇలానే 6కి ఐ షేప్ కుందన్స్ అనేవి అంటించుకోవాలి. సో మనం 6కి ఐ షేప్ కుందన్స్తో కూడా డిజైన్ చేసేసుకున్నాక మనకి సెంటర్లో గ్యాప్ అనేది ఉంది కదండి, ఈ గ్యాప్లో 3 mm సైజ్ కుందన్స్ తీసుకున్నాం కదా, సేమ్ మళ్ళీ ఆ కుందన్స్ని తీసుకొని గమ్ అప్లై చేసుకొని ఇలాగ మనం మధ్యలో అయితే అంటించుకోవాలండి. సో అంటించేసుకున్నాక ఫైనల్గా మన బ్యాంగిల్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు డ్రై అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. సో చూసారు కదండి, డ్రై అయిపోయిన తర్వాత చాలా బాగా కనిపిస్తుంది. సో ఈ డిజైన్ అనేది మీరు ఏ కలర్లో చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. బ్లాక్, రెడ్, గ్రీన్ ఏ కలర్ అయినా కూడా చాలా ఆసమ్గా ఉంటుంది. ఈ డిజైన్ అనేది చాలా సింపుల్గా కూడా ఉంటుంది. సో ఫైనల్గా మన బ్యాంగిల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ బ్యాంగిల్ మేకింగ్ వీడియో అనేది చూసేద్దాము. నెక్స్ట్ బ్యాంగిల్ కూడా మనకి 2/4లో 2 బ్యాంగిల్స్ చేయమన్నారు, 2/6లో 2 బ్యాంగిల్స్ చేయమన్నారు. సో ఇప్పుడు నేను చేసే డిజైన్ వచ్చేసి 2 కట్లో కర్వ్ అండి, ఫ్లాట్ బ్యాంగిల్ మనం డిజైన్ చేస్తున్నాము. సో ఇది కూడా సేమ్ అంతే అండి, 6కి ఐ షేప్ కుందన్స్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రెడ్లో స్క్వేర్ కుందన్స్ అయితే తీసుకోవాలి, 4 mm అండి. సో ఇప్పుడైతే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గమ్ అప్లై చేసుకొని 6కి ఐ షేప్ కుందన్స్ అనేవి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అంటించుకోవాలి. నెక్స్ట్ అలాగే దాని కింద గ్యాప్ అనేది ఉంది కదండి, ఆ గ్యాప్లో మనం తీసుకున్న రెడ్ కలర్ స్క్వేర్ కుందన్స్ అయితే అంటించుకోవాలి. సో నేను చెప్పే కంటే కూడా మీకు వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుందండి. సో ఈ డిజైన్ అనేది కూడా అంత కష్టంగా ఏమి ఉండదు. సో చాలా సింపుల్గా ఉంటుందండి. సో కొంచెం మనం కుందన్స్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటూ డిజైన్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో మీకు మీరే చేసుకోవాలనుకున్నా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మెటీరియల్ అనేది కూడా మనకి ఇన్స్టా పేజెస్లో, మీషోలో కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. సో రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయండి. సో నేను చెప్పిన ముందు వీడియోలో అయితే నేను ఎక్కడ తీసుకున్నాను అనేది కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే నేను ఆల్రెడీ వీడియో అనేది చేశానండి. ఆ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చూసి మీరు కూడా వాళ్ళ దగ్గర మెటీరియల్ అనేది పర్చేస్ చేసుకోండి. ప్రజ్ఞ కలెక్షన్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. వాళ్ళకి వాట్సాప్ కూడా ఉందండి, వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చాను. సో ఫైనల్గా మనం డిజైన్ చేసుకున్నాక బ్యాంగిల్ లుక్ అయితే ఎలా ఉంటుంది. సో ఈ బ్యాంగిల్తో మన మేకింగ్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పటి వరకు మనం డిజైన్ చేసుకున్న బ్యాంగిల్స్ అన్నిటినీ కూడా ఇప్పుడు చూపిస్తాను, చూసాయండి. సో ఇప్పుడైతే మన ఫస్ట్ చేశాను కదా రెడ్ కలర్ బ్యాంగిల్స్ అనేవి, సో అవైతే చూపిస్తున్నాను. వాటిలో 4 బ్యాంగిల్స్ అండి. 2/4లో ఒక సెట్ చేయమని చెప్పారు, 2/6లో ఒక సెట్, అంటే ఒక్క సెట్కి 4 బ్యాంగిల్స్ అయితే వస్తాయి. సో అర్థమైందని అనుకుంటున్నాను. వీటిలో 2 సైజెస్ చేయమన్నారు. ఈ 2 సైజెస్లో కూడా రెడ్ చేయమని చెప్పారండి. నెక్స్ట్ పింక్ ఒకటి చేయమని చెప్పారు. సేమ్ అవి అంతే అండి. 2/4లో ఒక సెట్ అంటే 4 బ్యాంగిల్స్,
2 6లో ఒక సెట్ 4 బ్యాంగిల్స్. సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. సో అందుకే మీకు పింక్ కలర్ చేసినప్పుడు నేను మేకింగ్ వీడియో అయితే చేయలేదండి. ఎందుకంటే రెడ్లో మనం ఏ డిజైన్ అయితే చేసామో సేమ్ అదే డిజైన్ పింక్ కండి. సో అందుకని నేను చేయలేదు. సో 4 సెట్స్ అయితే క్లియర్గా కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు రెడ్ కలర్ చేసాం కదండి, 2 4లో ఒక సెట్, 2 6లో ఒక సెట్, అంటే ఒక హ్యాండ్కి 2 బ్యాంగిల్స్, ఇంకొక హ్యాండ్కి 2 బ్యాంగిల్స్. సో ఆ డిజైన్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పర్పుల్ కలరు 2 4లో ఒక సెట్, 2 6లో ఒక సెట్, అంటే 2 బ్యాంగిల్స్. సో ఫైనల్గా మన ఫస్ట్ ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మొత్తం కూడా మనకి 24 బ్యాంగిల్స్ అయితే చేయమని చెప్పారు. సో వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ అనేది మనం కంప్లీట్ చేసాము. సో ఈ బ్యాంగిల్స్ అన్నిటినీ కూడా చేసి నేను వాళ్ళకి పిక్ కూడా పెట్టానండి. సో వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో చాలా బాగున్నాయని చెప్పారండి. నేనైతే చాలా హ్యాపీ. సో మీరు కూడా ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. సో మీకు నచ్చాయి లేదని తెలిస్తే నాకు ఇంకా చాలా హ్యాపీగా ఉంటుందండి, బాగున్నాయని చెప్తే. సో ఫైనల్గా మన ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ ఆర్డర్ అనేది మీకు పార్ట్ 2లో పెడతానండి. సో ఇదైతే కొంచెం మేకింగ్ అనేది తక్కువగానే ఉంటుందండి. నేను ఇంకొక ఆర్డర్ అనేది ఉంది కదా, సో వాటి మేకింగ్ వీడియో చేస్తే చాలా లెందీ అయిపోతుంది వీడియో, ఒక 30 minutes అనేది వచ్చేస్తుంది. సో అందుకనే పార్ట్ 1 పార్ట్ 2గా అయితే పెట్టానండి. సో ప్లీజ్ పార్ట్ 1 అనేది కూడా తొందరగా చూడండి, అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా మన వీడియో వైరల్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో ఈ వీడియో వైరల్ అయితే కనుక నెక్స్ట్ పార్ట్ 2 కూడా పెడతాను. సో ప్లీజ్ అండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీకు కూడా నాకు ఆర్డర్స్ ఇవ్వాలనుకుంటే పైన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు నచ్చిన కలర్లో నచ్చిన డిజైన్లో అయితే నేను చేస్తాను. సో ఫైనల్గా మన బ్యాంగిల్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. పార్ట్ 2 కూడా రేపటి వీడియోలో పెడతానండి. సో మర్చిపోకుండా పార్ట్ 2 కూడా చూడండి. సో మళ్ళీ అడుగుతున్నాను, మన బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. సో ఇదండి వాళ్ళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయడం ద్వారా నేను ఈ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. నెక్స్ట్ అలాగే ఒక ఇన్ఫర్మేషన్ అండి, నేను సంక్రాంతికి ఇలాంటి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ ఫ్యాబ్రిక్ జ్యువెలరీ కానీ నేను గివ్ అవే ఇవ్వాలనుకుంటున్నాను, ఇయర్ రింగ్స్ కానీ. సో ఒకవేళ మీరు కూడా ఆ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను మీకు తొందరలోనే ఆ గివ్ అవే గిఫ్ట్స్ అనేవి అనౌన్స్ చేస్తాను. ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.